హలో ఫ్రెండ్స్, నేను రాజు. 5 రాష్ట్రాలకు గాను ఎన్నికల నగారం మోగింది. తమిళనాడుతో పాటు కేరళ, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఇలా ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి వచ్చే నెల. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది తమిళనాడు. ఈసారి అందరి చూపు తమిళనాడు ఎన్నికలపైనే ఉన్నాయి. ఎందుకంటే టీవీకే అనే పార్టీ పెట్టి తమిళనాడు ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నాడు తమిళ సూపర్ స్టార్ విజయ్. అలాగే బీజేపీ సౌత్ రాష్ట్రాల్లో పాగా వేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్న క్రమంలో ఈసారి తమిళనాడులో ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి రావాలనే ఒక గట్టి పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఈసారి తమిళనాడు ఎన్నికలు చాలా వాడి వేడిగా జరగబోతున్నాయి. అయితే తమిళనాడు ఎన్నికలకు సంబంధించి చూస్తే టీవీకే ఒంటరిగా పోటీ చేయబోతుంది. అయినా కూడా ఇప్పటికి కూడా టీవీకే పార్టీ విజయ్ని ఎన్డీఏ మిత్రపక్షంలోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నయానో భయానో ఆయనను ఎన్డీఏలో కలుపుకోవడానికి ప్రయత్నాలు అయితే గట్టిగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే టీవీకే పార్టీ నుంచి క్లియర్గా ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మేము ఏ పార్టీతో జత కట్టం, రేపు గెలిచిన తర్వాత ఇతర పార్టీలతో జత కట్టే అవకాశాలు ఉంటే చూస్తాం, కానీ ఇప్పుడు మాత్రం ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి కుండబద్దలు కొట్టేశారు. ఇక అన్నా డిఎంకే బీజేపీ కూటమి ఒకవైపు, విజయ్ పార్టీ మరోవైపు, ఇక అధికార డిఎంకే పార్టీ మరోవైపు, ఇలా ఈసారి 3 వర్గాల మధ్యన గట్టి పోటీ జరగబోతుంది. ఇవే కాకుండా తమిళనాడులో చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. అయితే రీసెంట్గా ఒక సర్వే వచ్చింది. మ్యాట్రిక్స్ అయాన్స్ అనే ఒక సర్వే సంస్థ రీసెంట్గా తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఒక ఒపీనియన్ పోల్ని ప్రకటించింది. ఇందులో చూస్తే ఈసారి అధికార డిఎంకే పార్టీకి గట్టి దెబ్బ తగలబోతున్నట్లుగా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈసారి అధికారంలోకి అన్నా డిఎంకే బీజేపీ కూటమి రాబోతున్నట్లుగా వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే సంబంధించినటువంటి సంఖ్య చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఈసారి బీజేపీ అన్నా డిఎంకే కూటమి 114 నుంచి 127 స్థానాలు గెలుచుకోబోతున్నారు. అంటే ఇక్కడ తమిళనాడులో 234 స్థానాలు ఉంటే అందుకు గాను 114 నుంచి 127 స్థానాలు అన్నా డిఎంకే బీజేపీ కూటమి గెలుచుకోబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ చెప్తా ఉంది. అలాగే చూస్తే డిఎంకే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ 104 నుంచి 114 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. అలాగే టీవీకే విజయ్ పార్టీ 6 నుంచి 12 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇక సిపిఐ, సిపిఎం, ఇతర తమిళనాడులోని ఇతర చిన్న పార్టీలు నామమాత్రంగా 1 నుంచి 2 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లుగానే చెప్తున్నారు. అంటే అన్నా డిఎంకే బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈ మ్యాట్రిక్స్ అయాన్స్ అనే సర్వే సంస్థ చెప్తున్నారు. అయితే ఇక్కడ తమిళనాడులో డిఎంకే పార్టీని బలంగా దెబ్బ కొట్టబోతుంది టీవీకే పార్టీ అని చెప్పి ఈ సర్వే సంస్థ అయితే చెప్తా ఉంది. ఇక భారీ అంచనాలు ఉన్నాయి టీవీకే పార్టీ పైన. టీవీకే పార్టీకి సంబంధించి పర్సనల్గా చేసుకున్నటువంటి సర్వే ఏదైతే ఉందో ఇందులో వాళ్ళకు కనీసం 80 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా వీళ్ళకి ఇంటర్నల్ సర్వే చెప్తా ఉన్నారు. ఇక నేషనల్ మీడియాకు సంబంధించిన కొన్ని సర్వే సంస్థలు ఈ మధ్యకాలంలో చెప్పిన బట్టి కూడా చూస్తే ఈసారి తమిళనాడులో విజయ్ పార్టీ భారీ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతుంది, సంచలనాలు క్రియేట్ చేయబోతుంది అని చెప్పి కొన్ని చెప్పారు. కానీ ఇవాళ మ్యాట్రిక్స్ అయాన్ సర్వే సంస్థ మాత్రం 6 నుంచి 12 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. ఇక బీజేపీ అన్నా డిఎంకే కూటమిలోకి గనక విజయ్ గనక వస్తే వార్ వన్ సైడ్ అయిపోతుంది. విజయ్కి డిప్యూటీ సీఎం ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెబుతున్న నయానో భయానో ఆయన లొంగ తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్న విజయ్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇక ఫైనల్గా ఎప్పటి నుంచో సౌత్ రాష్ట్రాల్లో పాగా వేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ ఈసారి అన్నా డిఎంకేతో కలిసి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇది సంగతి.